హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆశీర్వాద దీవెన పండుగలకు ఈ రెండవ రోజున వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను, పరిచర్యలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా మరి దైవజనులు పిలువబడ్డారు. మరి అనిల్ పాస్టర్ గారు కొన్ని మాటలు నాకు చెప్పమన్నారు కనుక ఆ మాటలు చెప్పడానికి నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం మనందరికీ తెలుసు. 40వ వచనం నుంచి చదవండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతనైనను స్వస్థత నొందక ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఈమె సఫర్ అవుతుందంటమ్మా? దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆమెకు మరి బ్లడ్ కదా, రక్తస్రావం రోగము. ఆ రోగము చేత బాధపడుతుంది. ఎంతోమంది వైద్యులను సంబంధించింది, ఎన్నో ప్రయత్నాలు మరి చేసింది, కానీ అన్ని ప్రయత్నాలు ఏమైపోయినాయి? నిఫలమైపోయినాయి. సఫలం కాలేదు, స్వస్థత కలగలేదు, బాగుపడలేదు, ఎంతో డబ్బు అయిపు చేసుకుంది. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆ ప్రాంతానికి వస్తున్నాడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన బాగు చేసే దేవుడని, ఆయన బలపరిచే దేవుడని, ఆయన గుడ్డివారికి చూపునిచ్చే దేవుడని, కుంటివారిని నడిపించే దేవుడని, కుష్ఠరోగులను బాగు చేసే దేవుడని, చనిపోయిన వారిని సహితము లేపగలిగిన సమర్థుడని ఆమె నమ్మి విశ్వసించి ఎదురుంగా రావడానికి ధైర్యము చాలక వెనకమల వచ్చి ఆయన వస్త్రము చెంగుముట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో సరైనటువంటి సంబంధం, సహవాసం, ప్రార్థన జీవితము లేనటువంటి వారు ఎదురుగా రాలేరు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు గొప్ప దేవుడని, నిజమైన దేవుడని, రక్షకుడని, ప్రభు అని వారికి తెలిసి లోకములో, పాపములో, క్రోమ మదమస్త్రములో పడిపోయినటువంటి వారు ఎదురుగా ధైర్యంగా వచ్చి మరి ప్రేయర్ చేయించుకోలేరు. ఆమె ఎదురుగా రావడానికి ధైర్యం చాలక మరి వెనకమల్లి వెళ్ళి నేను రహస్యంగా ఆయన వస్త్రము చెంగు ముట్టినా చాలు నేను బాగుపడతానని విశ్వసించింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తాదంట? రోగిని స్వస్థపరుస్తుంది. ఆమెలో కొంత విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం చాలన్నాడు ప్రభు? ఆవగింజంత విశ్వాసం ఉన్నా మరి చాలన్నాడు. ఆమెలో కాస్త ఆ విశ్వాసము. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆమెను మరి నీ శ్వాసమే నిన్ను స్వస్థపరచును అని ప్రభు మాట చెప్పినట్టుగానే ఆమె విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రము చెంగుముట్టింది. వెంటనే ఆమె రక్తదారి నిలిచిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. మరి 12 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నామే. ఒక్కసారిగా బాగా ఎత్తకలా యేసు ప్రభు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఎవరో నన్ను ముట్టారు. యేసు అడగగా అందరూ మేము ఎరుగము, ఇంతమంది జన సమూహం ఉన్నారే, మనుషుల మీద మనుషులు పడుతున్నారే, ఎవరు ముట్టారని నీకు చెప్పాలయో అని అడుగుతుండగా దేవుని బాగుపడ్డ ఈమె, మరి స్వస్థత పొందిన ఈమె, మరి సిగ్గు మొఖమాటం ఏమీ లేకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మరి ఎదురుగా వచ్చి ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఎలాగొచ్చింది? వెనకమాల వచ్చి ముట్టింది. ఇప్పుడు ఎదురుగా వచ్చి అయ్యా సరెండర్ అయిపోయింది యేసయ్యకు. ఆమెన్. నిన్ను ఎవరో కాదు ముట్టినేది నేనే. బాగుపడ్డాను. 12 సంవత్సరాల నుంచి నేను ఎంతగానో సఫర్ అవుతున్నాను. ఇప్పుడు బాగుపడ్డాను. నిన్ను ముట్టిన స్త్రీని నేనని సాక్ష్యం చెప్పింది. ఆమె చెప్పండి. ఎంతోమంది దేవుని ద్వారా బాగుపడతారు, కానీ సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు.
మరి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడితే మీ విషయమై దేవుడు సిగ్గుపడతాడా పడడా? మరి కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి చెప్పండి? ఆమె ఒక్కసారి బాగుపడగానే వెంటనే మళ్ళా ఏదో కొన్ని గంటలు కాదండి, వెంటనే ఎదురుగొచ్చి సాక్షిగా నిలబడిపోయింది, సరెండర్ అయిపోయింది. లేకపోతే నిలబడకపోతే జక్కయ్యని పిలిచినట్టు దేవుడు పిలుస్తాడు, అవును కదా? ఆయన పిలవగలిగిన సమర్థుడు కూడా ఆమెను చెప్పండి. యేసు ఎవరో చూడగోరెను కానీ చూడలేక మరి పొట్టివాడైనందున మరి జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడంట? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. మరి జక్కయ్య ఎవరో ఇక్కడ కూర్చున్న మీరు ఎవరో, మీ పేర్లేంటో, మీ బ్రతుకులేంటో, మీ జీవితాలేంటో ఆయనకు తెలుసా తెలియదా? సర్వము ఎరిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా పేరే పెట్టి పిలిచినటువంటి దేవుడు నా బ్రతుకులో ఉన్నటువంటి బండారం వల్ల బయట పెట్టేస్తాడని యేసయ్య ఇంటిలో అడుగు పెట్టగానే వెంటనే ఒప్పేసుకున్నాడు. ఏమని? అన్యాయముగా సంపాదించిన సొమ్మంతా నా కొంపలుంది, 4 అంతలుగా ఇచ్చేస్తానని ఒప్పేసుకున్నాడు. ఆమేన్. యేసు ప్రభు ఒక మాట రిలీజ్ చేసి, ఇతడును అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళుట మరి ఆయన చిత్తం ఇష్టం కాదండి. అందరూ అంతటా రక్షణ పొందాలని దినమిల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. ఆమేన్. మరి 12 సంవత్సరాల నుంచి బాగులేకపోయినటువంటి ఆమె జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుడు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత మరి సఫర్ అవుతుంటారు. మరి ఆమెను ముట్టిన దేవుడే, ఆమె జీవితంలో కార్యం చేసిన దేవుడే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇదే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. 13వ అధ్యాయం 10వ వచనం. సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యము అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఎన్ని సంవత్సరాల నుంచి అంటమ్మా? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి అలాగనే వంగి తిరుగుతా ఉందంట. ఆకాశం చూడలేదు, తల ఎత్తి మనుషులను చూడలేదు. నేటి దినాల్లో ఎంతో మంది దయ్యాలు బట్టి వంగిపోయి, అవును కదండి, ఎంతోమంది నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎన్నో ఇబ్బందుల చేత సఫర్ అవుతున్నారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో కొన్ని వందల వేల మంది విడుదల పొందారు దయ్యపు శక్తుల నుండి. హల్లెలూయా. రకరకాలమైనటువంటి సాక్ష్యాలు, రకరకాలైనటువంటి వాయుమండలం, దురాత్మ, అంధకార చీకటి శత్రులు పట్టి పీడిస్తున్న దయ్యాలు ఈమెను 18 సంవత్సరాల నుంచి పీడిస్తూ ఉంది. తలెత్తుకొని తిరగలేకపోతుంది. చాలామంది నిజంగా దయ్యాలు పడితే, లేకపోతే నా ప్రేమ దేవుని బిడ్డలారా దయ్యాలు పట్టినప్పుడు, శోధించబడినప్పుడు, మరి దేవునితో సరైనటువంటి సంబంధం వారు లేకున్నప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుడు హృదయం లేకపోతే, దేవుడు హృదయంలో లేకపోతే ఏమొస్తుంది? ఇంకా దయ్యమే వచ్చి కాపురం చేసేది, అవును కదా? యేసుప్రభు ఒక సందర్భంలో చెప్తాడు కదా, ఒక దయ్యాన్ని ఎలుగొట్టినప్పుడు వాడు కొద్ది రోజులు ఆత్మీయంగా బాగానే ఉన్నాడంట. ఆత్మీయంగా బాగానే ఉన్నాడు. మరలా లోకానుసారంగా తిరిగి వాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంట్లో ఊర్చబడి ఉండట చూసి వెళ్ళిపోయినటువంటి దయ్యం అదే రావడం కాకుండా మరి ఎన్ని దయ్యాలు తీసుకొచ్చిందంట? 7 దయ్యాలు. మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి ఘోరంగా తయారైందంట. వింది అర్థమవుతుందండి? ఇల్లు ఖాళీగా ఉంటే, యేసయ్య లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దయ్యాలు వచ్చాయి, జాగ్రత్త. దేవుడు లేకపోతే దయ్యమేగా, అవును కదా? 18 సంవత్సరాల నుంచి ఈమె ఆ స్థితిలో ఉందని మరి యేసు ఎరిగి ఆమెను దగ్గరికి పిలిచాడు. ఆమె మీద నడు మీద చేయించగానే వెంటనే స్వస్థత పొంది, విడుదల పొంది, వెంటనే చక్కగా నిలబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె బాగుపడింది. 18 సంవత్సరాల నుంచి మరి నడు వంగిపోయిన ఆమె, తల వంచుకొని తిరుగుతున్న ఆమె ఇప్పుడు తలెత్తుకొని సమాజములో తిరుగుతూ ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. నా దేవుడు మిమ్మల్ని తలగా ఉంచును గాక, తల ఎత్తుకొని తిరిగేవారిగా చేయను గాక. దయ్యాలు అలా తిరిగేటట్టు చేయవి.
ఎన్నో అవమానాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తాయి. ఒకరు చూడండి, చివరిగా వీని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసువాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడిన పిమ్మట నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వెళ్ళి వాటిలో దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పై వచనములో ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. మరి ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎటువంటి రోగి అయినా మరి ఆ కోనేటిలోనికి దిగినప్పుడు స్వస్థత సిద్ధుడై బయటికి వస్తూ ఉన్నారు. వీడు ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడంటమ్మా? 38 సంవత్సరాల నుంచి అదే పడక మీద అదే స్థితిలో ఉన్నాడంట. చాలా కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, దేవునికి స్తోత్రం కలుగును గాక, స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడిగినప్పుడు వాడు కొన్ని సాకులు చెప్తున్నాడు. నన్ను ఎవడు దించడానికి లేడు, నాకు సహాయపడేవాడు లేడు, నన్ను ఎత్తుకొని పోయేవాడు లేడు, నన్ను దాంట్లో పడేసేవాడు లేడు. నేటి దినాల్లో దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి ఎన్నో సాకులు. అవును కదండి? బాగుపడాలనుకుంటే వాడు ఆ పడకలో నుంచి దొలుకుంటూనే పోయి పడవచ్చు. అవునా కదండి? ఆ గట్టి మీద అలాగుండి అలా పడవచ్చు. నీళ్ళల్లో పడితే దెబ్బ ఏం తగులుతుందండి? అవును కదా? నీళ్ళు లేని బావిలో పడితే కన్నా ఒకవేళ దెబ్బ తగులుతుందేమో కానీ, చచ్చిపోతాడేమో కానీ, నీళ్ళున్న దాంట్లో దూకితే మరి అక్కడున్నటువంటి వారందరూ బాగుపడుతున్నారు. కల్లారు వీడు చూస్తున్నాడు కానీ ఇదే జీవితం బాగుంది అని అనుకుంటున్నాడేమో వాడు కదా. ఎన్ని సంవత్సరాలమ్మా? 38 సంవత్సరాల నుంచి ఇదే స్థితి, ఇదే బతుకు. మరి వచ్చే పోయే వాళ్ళంతా మరి వానికి హెల్ప్ చేస్తున్నారేమో, తినడానికి, తాగడానికి, పీల్చడానికి. అవును కదండి? సహాయపడుతున్నారేమో. నాకు పూట ఏమంటారదని, నాకు కాలము గడిచిపోతుంది, ఏదో కోటి విద్యలు అన్న కూటి కోసం అన్నట్టుగా నాకు పూట గడిచిపోతుంది అని అనుకుంటున్నాడేమో వాడు. బహుశా స్వస్థత పొందాలన్న విశ్వాసం వానిలో ఎంత మాత్రం లేదు. బాగుపడాలనుకుంటే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడో బాగుపడేవాడు. బాగుపడాలన్న విశ్వాసం, ఆలోచన, నమ్మకం మరి అతనిలో లేదు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల గుండా మరి ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, సంకటములు పడుతున్నారు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, నిందలు, అవమానములు, ఎంతో మంది అవమానించబడుతున్నారు. కానీ బాగుపడాలన్న ఆలోచన వారికి రానికుండా సాతానుడు వారిని బలహీనపరుస్తున్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి దేవత పూర్తిగా వారి మనోనేత్రాలు మూసేసింది. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే యేసు ఆ కోనేటి దగ్గరికి వచ్చి చాలా కాలం నుండి ఈ స్థితిలో ఉన్నాడని ఎరిగి, చాలా కాలం అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారికి? 33 సంవత్సరాలు. 3.5 సంవత్సరం ఆయన సువార్తను ప్రకటించాడు. అవును కదా? 33 సంవత్సరాలు అనుకోండి. వీడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 అంటే వీని రోగం ఎన్ని సంవత్సరాలు ఎక్కువ? 5 సంవత్సరాలు ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకము నుంచే ఆ కోనేటి యొద్ద ఆ పడక మీద వీడున్నాడు. యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడై 3.5 సంవత్సరం సువార్త పరిచర్యలు ఆయన తిరిగి అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంలో వీడు కనబడ్డాడు. చాలా కాలము నుండి ఈ స్థితిలో ఉన్నావని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావని అడిగితే మళ్ళా సాగులు చెప్తున్నాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అన్న, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క,
నువ్వు ఎవరైనా కావచ్చు, నీ కులము, నీ మతం, నీ జాతి, నీ వర్గం ఏదైనా కావచ్చు, యేసయ్య పిలుస్తున్నాడు. స్వస్థత పొందగలుగుతున్నావా? బాగుపడాలని ఆశ ఉందా? బ్రతకాలని ఆశ ఉందా? ఈ రాత్రి యేసయ్య దగ్గరకు రా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన నీ ప్రయాస, నీ భారం, అది కుటుంబ భారమైన, పిల్లల భారమైన, అప్పుల భారమైన, వ్యాధి భారమైన, ఎలాంటి భారముతో, ఎలాంటి ఇబ్బందుల చేత నువ్వు సతమతమైపోతున్నావు, ఈ రాత్రి యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతికించబడతావు. అనేక సంవత్సరాల నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని, నీ బ్రతుకును నా యేసయ్య మార్చగలిగిన సమర్థుడైన. ఆమేన్, హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి వాడు మరి అదే స్థితిలో ఉన్నాడని మరి యేసు ఎరిగి, లేయి నీవు నీ పరిపెత్తుకొని నడుమన్నప్పుడు విశ్వాసంతో లేచాడు. చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగుపడ్డాడు. నిజంగా యేసయ్య నామములో శక్తి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 3 గంటల వేళ సమయములో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు, యోహాను, యాకోబు మరి దేవాలయానికి వెళ్ళొచ్చినప్పుడు పుట్టుక నుంచే కుంటివాడంట. ఇద్దరు మోసుకొని పోవాలి, వాడిని సహాయపడాలి. వాడు దేవాలయం ఏదో మెట్ల మీద కూర్చొని బిచ్చం ఆడుకునేవాడు. మరి దైవజనులు వస్తున్నప్పుడు వారిని చూసి వీరు ఎవరో ధనవంతులైనట్టున్నారు, గొప్పవారైనట్టున్నటువంటి వారు ఉన్నారు, గొప్ప జాతికి చెందినటువంటి వారు ఉన్నారు, నాకేమన్నా సహాయం చేస్తారేమో, ధన సహాయం, మరి నాకు హెల్ప్ చేస్తారేమో అనుకున్నా వారి వైపే తేరి చూస్తున్నారంట. దైవజనులు చూడడానికి సూటు బూటు తెల్ల వస్త్రాలు వేసుకుని గంభీరంగా కనపడతారు, కానీ ఏముండవు దైవజనుల దగ్గర. చెప్పండమ్మా. వాళ్ళు అంటున్నటువంటి మాట, ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేయి. ఆ మాట పలకగానే వాడు దిగ్గున లేచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిగ్గున లేచి నిలిచి ఏం చేశాడంట? గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక సందర్భంలో ఆయన గంతులు వేశాడంట. మరి లేచి నిలవమని చెప్పాడు పౌలు గారు ఒక సందర్భంలో. వీడేం చేశాడంట? లేచి గంతులు వేస్తున్నాడు. ఎందుకు గంతులు వేస్తున్నాడు? పుట్టుకతో నుంచి వాడు నేల పాకుతో ఎప్పుడు నడిచినటువంటి వాడు కాదు, ఎప్పుడు లేచి నిలబడినటువంటి వాడు కాదు. దైవజనుని వాక్కు వినగానే చీల మండలములో బలము పొందుకొని లేచి నిలవడమే కాక గంతులేస్తున్నాడు. లేచి నిలువు అన్నాడు దైవజనుడు. ఈయన ఏం చేస్తున్నాడు? మరి అదే కష్టాలంటే, అవును కదా, చెప్పిన పని చేయాలి. కొంతమంది ఎగస్టాలు చేస్తారు, కానీ వాడు చేసినది ఎగస్టాలు కాదండి. నిజంగా వానికి ఆనందం ఎక్కువైపోయి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తున్నాడు ఆనందముతో. ఆమె చెప్పండి. హల్లెలూయా. బాగుపడిన తర్వాత ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ఉత్సాహము అంతము వరకు ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మరి అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మరి అనుగ్రహించాలని, ఈ ప్రాంత ప్రజలకు అనుగ్రహించాలని, యేసయ్య దగ్గరికి వస్తే బాగుపడతామని అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సహోదరుడా, అన్నా, చెల్లి, తమ్ముడు, అక్క, యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య దీవెన పండుగలలో ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితం మార్చబడుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో యేసయ్య ఫలింప చేయును గాక. మరి సమయములో అభిషక్తులైనటువంటి దైవజనులు